సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. సో ఇక్కడ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ను ప్రాక్టికల్ కరెంట్ సోర్స్కి మార్చవచ్చు. సో అదేవిధంగా ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ను ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్కు మార్చచ్చు అనమాట. సో దాన్నే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అని అంటారు. ఫస్ట్ ఇక్కడ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఏమి అనేది చూడాలి. అదేవిధంగా ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అంటే ఏమి అనేది చూడాలన్నమాట. సో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఆర్ఎస్ విఎస్కు సిరీస్లో కనెక్ట్ చేస్తే ఈ కాంబినేషన్ను ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటారు. సో విఎస్ ఒకటే ఉంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అవుతుంది. ఎప్పుడైతే ఆర్ఎస్ విఎస్కు సిరీస్లో వస్తుందో దాన్ని ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటారు అనమాట. అంటే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లో ఈ ఆర్ఎస్ను ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు. ఆర్ఎస్ అనేది ఏమి, ఈ విఎస్ ఈ వోల్టేజ్ సోర్స్ యొక్క రెసిస్టెన్సే ఆర్ఎస్ అవుతుంది. సో ఆర్ఎస్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది వోల్టేజ్ సోర్స్. ఆర్ఎస్ వాల్యూ 0 అయితే దెన్ దిస్ ఈజ్ ఏ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. సో అదేవిధంగా ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అంటే ఏమి, ఆర్ఎస్ ఐఎస్ కరెంట్ సోర్స్కు ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఈ కాంబినేషన్ను ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అంటారు. సో ఆర్ఎస్ లేకోకుండా ఐఎస్ ఒకటే ఉందనుకోండి, ఐఎస్ ఒకటే ఉంటే దాన్ని ఐడియల్ కరెంట్ సోర్స్ అంటారు. ఇక్కడ లేకోకుండా అంటే ఆర్ఎస్ వాల్యూ ఇన్ఫినిటీ అయినప్పుడు ఈ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఐడియల్ కరెంట్ సోర్స్ అవుతుంది. ఆర్ఎస్ను వాట్ ఈజ్ అదర్ నేమ్ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటారు. సో ఈ ఆర్ఎస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఏమి, రెసిస్టెన్స్ ఆఫ్ ది కరెంట్ సోర్స్. ఈ కరెంట్ సోర్స్ యొక్క రెసిస్టెన్సే ఆర్ఎస్. ఇప్పుడు ఇది ఐడియల్ కరెంట్ సోర్స్ ఎప్పుడు అవుతుందంటే ఆర్ఎస్ వాల్యూ ఇన్ఫినిటీ అయినప్పుడు ఈ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఐడియల్ కరెంట్ సోర్స్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ను ప్రాక్టికల్ కరెంట్ సోర్స్గా ఎలా మార్చచ్చు, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ టు ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. సో దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. అంటే మనకు ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ వాల్యూస్ తెలుసు. వి నో ది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ వాల్యూస్ అంటే ఆర్ఎస్ వాల్యూ విఎస్ వాల్యూ తెలుసు. సో ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ వాల్యూస్ తెలియదు. బికాజ్ వీఆర్ కన్వర్టింగ్ దిస్, వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దిస్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ టు ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. అంటే ఆర్ఎస్ వాల్యూ ఐఎస్ వాల్యూ కనుక్కోవాలి. ఈ రెసిస్టెన్స్ కరెంట్ సోర్స్ యొక్క ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఈ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అదే రెసిస్టెన్స్గా వస్తుంది. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది కరెంట్ సోర్స్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్లో కరెంట్ సోర్స్ వాల్యూ ఏమవుతుందంటే ఈ విఎస్ బై ఆర్ఎస్ అనేది కరెంట్ సోర్స్ వాల్యూ అవుతుంది. ఐఎస్ ఈక్వల్ టు విఎస్ బై ఆర్ఎస్. సో ఆ విధంగా ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ను ప్రాక్టికల్ కరెంట్ సోర్స్గా మార్చవచ్చు. సో ఇప్పుడు ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ను ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్గా ఎలా మారుస్తాం అంటే ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ వాల్యూస్ ఆర్ఎస్ వాల్యూ ఐఎస్ వాల్యూ ఇస్తాడు. మనము ఇక్కడ ఈ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ వాల్యూ యొక్క రెసిస్టెన్స్ వోల్టేజ్ సోర్స్ వాల్యూ కనుక్కోవాలి. రెసిస్టెన్స్ ఎలా కనుక్కోవాలంటే ఈ ఆర్ఎస్ ఏదైతే ఉందో అదే ఆర్ఎస్గా వస్తుంది. దెన్ వోల్టేజ్ సోర్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ సోర్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలంటే ప్రోడక్ట్ ఆఫ్ దిస్ టూ ఆర్ఎస్ ఇంటూ ఐఎస్ఏ ఈ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ వాల్యూ ఆ వోల్టేజ్ సోర్స్ వాల్యూ అవుతుందన్నమాట. సో ఆ విధంగా ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ వాల్యూస్ ఇస్తే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ వాల్యూస్ కనుక్కోవచ్చు. దట్ ఈస్ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ టు ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. సో ఆ విధంగా ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ నుంచి ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్కు మార్చచ్చు. థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడు, ది అబౌవ్ టూ సర్క్యూట్స్ ఆర్ ఈక్వల్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ది పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ది ఎలిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ది కనెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ బోత్ సర్క్యూట్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో అంటే ఏమంటే పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ సర్క్యూట్ అండ్ దిస్ సర్క్యూట్ ఈజ్ వన్ ఆన్ ది సేమ్. సో ఏబీ మధ్యలో ఏదైతే సర్క్యూట్ ఉందో ఆ సర్క్యూట్ని ఈ సర్క్యూట్తో రీప్లేస్ చేయొచ్చు. సో అదేవిధంగా ఏబీ మధ్యలో ఈ సర్క్యూట్ ఉంటే వీ క్యాన్ రీప్లేస్ విత్ దిస్ సర్క్యూట్. అంటే పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బోత్ సర్క్యూట్స్ ఆర్ సేమ్. ఎలిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో ఎలిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏమి, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది,
ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది. దే ఆర్ నాట్ ఈక్వల్. సో పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బోత్ సర్క్యూట్స్ ఆర్ సేమ్, బట్ ఎలిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ డిఫరెంట్. అండ్ కనెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో దే ఆర్ డిఫరెంట్. కనెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏమి? రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ ది వోల్టేజ్ సోర్స్. ఇక్కడ వచ్చేటప్పటికి రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ ది కరెంట్ సోర్స్. కాబట్టి ఎలిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ డిఫరెంట్. సో ఈవెన్ ఇక్కడ కూడా ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ టు ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ మార్చేటప్పుడు పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బోత్ సర్క్యూట్స్ ఆర్ సేమ్. వీ క్యాన్ రీప్లేస్ దిస్ సర్క్యూట్ విత్ దిస్ సర్క్యూట్ విత్ దిస్ సర్క్యూట్ విత్ దిస్ సర్క్యూట్. బట్ ఎలిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏమి? రెసిస్టెన్స్ కరెంట్ సోర్స్ ఉంది, ఇక్కడేమో రెసిస్టెన్స్ వోల్టేజ్ సోర్స్ ఉంది. కాబట్టి ఎలిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బోత్ సర్క్యూట్స్ ఆర్ నాట్ సేమ్. కనెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏమి? సో దీస్ హియర్ ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, హియర్ ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. కాబట్టి కనెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ డిఫరెంట్. This is a simple technique which eliminates the extra nodes present in the network. So ఈ టెక్నిక్ వల్ల ఏం జరుగుతుందంటే we can simplify the circuit. సో ఎక్స్ట్రా నోడ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సింప్లిఫై చేయొచ్చు. The source transformation technique is applicable only for the practical sources. It is impossible to convert an ideal voltage source into its equivalent ideal current source. Hence, this technique is not applicable for ideal sources. అంటే ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అనేది ప్రాక్టికల్ సోర్సెస్కు మాత్రమే అప్లై చేయొచ్చు అనమాట. అంటే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ను ప్రాక్టికల్ కరెంట్ సోర్స్గా మార్చవచ్చు, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ను ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్గా మార్చవచ్చు. కానీ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ను ఐడియల్ కరెంట్ సోర్స్గా మార్చలేము, అండ్ ఐడియల్ కరెంట్ సోర్స్ను ఐడియల్ వోల్టేజ్ సోర్స్గా కూడా మార్చలేము. సో లెట్ us ట్రై టు కన్వర్ట్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ టు ఐడియల్ కరెంట్ సోర్స్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ను ఐడియల్ కరెంట్ సోర్స్కి మార్చడానికి ట్రై చేద్దాం. ఇది ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ఇది ఎప్పుడు ఐడియల్ అవుతుంది? ఆర్ఎస్ వాల్యూ 0 అయినప్పుడు ఇది ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అవుతుంది అనమాట. అంటే వీ నో ఆర్ఎస్ వాల్యూ ఇస్ 0, let it be Vs as it is. సో వోల్టేజ్ సోర్స్ వాల్యూ Vs అని అనుకుందాం. ఇప్పుడు let us try to get its equivalent కరెంట్ సోర్స్. అంటే ఆర్ఎస్ వాల్యూ ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. అంటే 0 అన్నప్పుడు ఏమవుతుంది? ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ఎస్ వాల్యూ Vs/0 ఇన్ఫినిటీ అవుతుంది. అంటే కరెంట్ సోర్స్ వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది, ఆర్ఎస్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అంటే ఏబీ మధ్య షార్ట్ సర్క్యూట్ అవుతుంది. కాబట్టి ఐడియల్ వోల్టేజ్ సోర్స్ను ఐడియల్ కరెంట్ సోర్స్కు మార్చలేము. అదేవిధంగా లెట్ us ట్రై టు అప్లై ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఆర్ కన్వర్టింగ్ ఐడియల్ కరెంట్ సోర్స్ టు ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఇది ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. సో ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఆర్ఎస్ ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ ఐఎస్. ఎప్పుడు ఇది ఐడియల్ కరెంట్ సోర్స్ అవుతుంది? ఆర్ఎస్ వాల్యూ ఇన్ఫినిటీ అయినప్పుడు దిస్ బికమ్స్ ఐడియల్ కరెంట్ సోర్స్. అండ్ ఐఎస్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. సో లెట్ కరెంట్ సోర్స్ వాల్యూ ఇస్ ఐఎస్ అండ్ ఆర్ఎస్ వాల్యూ ఇస్ ఇన్ఫినిటీ. సో ఇప్పుడు let us ట్రై టు గెట్ ఇట్స్ ఈక్వలెంట్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఆర్ఎస్ ఇన్ఫినిటీ కాబట్టి ఇది కూడా ఇన్ఫినిటీ అవుతుంది. ఆర్ఎస్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఆర్ఎస్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ వాల్యూ బికమ్స్ ఇన్ఫినిటీ. ఇక్కడ ఇన్ఫినిటీ, ఇక్కడ ఇన్ఫినిటీ. వోల్టేజ్ సోర్స్ వాల్యూ ఏమో ఇన్ఫినిటీ వస్తుంది, ఆర్ఎస్ఎం ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అనేది ఐడియల్ సోర్స్కు పనికిరాదు. అంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్ను ఐడియల్ కరెంట్ సోర్స్గా మార్చలేము, ఐడియల్ కరెంట్ సోర్స్ను ఐడియల్ వోల్టేజ్ సోర్స్గా మార్చలేము. సో ది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ది ప్రాక్టికల్ సోర్సెస్. అంటే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ను ప్రాక్టికల్ కరెంట్ సోర్స్గా మార్చవచ్చు, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ను ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్గా మార్చవచ్చు.